రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు కష్టాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఓవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలసలు, మరోవైపు అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపైన రేవంత్ సర్కార్ ఎంక్వైరీలతో గులాబీ పార్టీ సతమతమవుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే పార్టీ తిరిగి పుంజుకోవడం అంత సులువైన పనేమి కాదనే చర్చ అయితే జరుగుతున్న వేళ మరి గులాబీ బాస్ కేసీఆర్ తాజాగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. హరీష్ రావు నేతలను ఫామ్ హౌస్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. తాజాగా రాజకీయ పరిస్థితులు, వలసలపైన ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా సమాచారం. అయితే వారం రోజుల పాటుగా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పర్యటనను ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు భేటీ జరిగిన మరుసటి రోజే పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్ సమావేశం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్, పార్టీ ఫిరాయింపుల అంశాలపైన ఎక్స్పర్ట్స్ తో మాట్లాడారు. అయితే ఓవైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ టెన్షన్ పెడుతున్న వేళ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కాగా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడం, వచ్చి రాగానే ముఖ్య నేతలతో సమావేశం కావడంతో పార్టీలో ఏం జరుగుతుందోననేది పార్టీ శ్రేణిలో ఉత్కంఠగా మారింది. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఈ క్రమంలో ఎవరు ఏ టైంలో జలకిస్తారో తెలియని అయోమయ పరిస్థితి బీఆర్ఎస్ లో కనిపిస్తోంది. మరోవైపు కవిత జైలుకు వెళ్లి 100 రోజులు దాటిపోయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండగా మరోవైపు తెలంగాణలో టీడీపీ పాగా వేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి తరుణంలోనే ఇవాల్టి భేటీ కేసీఆర్ ఏ అంశాలపైన పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు, ఎలాంటి డిసిషన్స్ ని తీసుకోబోతున్నారు అనేది అయితే సస్పెన్షన్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు. మహేందర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీని కష్టాలు అయితే చుట్టుముడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే వలసలు జరుపుతున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు. అలాగే రేవంత్ సర్కార్ ఎంక్వైరీలతో ఇప్పుడు గులాబీ పార్టీ పూర్తిగా సతమతం అవుతుంది. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అవుతున్నారు. పదే పదే ఫామ్ హౌస్ కూడా పిలిపించుకుంటున్నారు. ఇప్పటికీ చేజారిపోయిన ఎమ్మెల్యేలందరూ కూడా. సో వారికి ఉండాలి పార్టీలోనే, మనదే నెక్స్ట్ ఇక అధికారంలోకి వస్తామనేటువంటి ఒక భరోసా అయితే ఇస్తున్నారు. కానీ వారు ఎవరైతే కేసీఆర్ ను కలవడం, తర్వాత వెళ్లి ఇటు కాంగ్రెస్ లో చేయడం ఇదైతే ఆనవాయితీగా జరిగిపోయింది. సో దీంతో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటున్నారు, ఎలా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది, పార్టీ ఓవైపు కేసీఆర్ తో సంప్రదింపులు జరిపిస్తుంది, ఓవైపు మారడం అనేది కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మధ్య కాలంలో ఇటు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్ కూడా దాదాపు వారం పాటు వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. అక్కడ టూర్ కూడా ముగించుకొని హైదరాబాద్ అయితే వచ్చారు. తాజా రాజకీయ పరిస్థితులపై కూడా, వలసలపై వేస్తున్నటువంటి వాళ్ళపై చర్చించినట్టు కూడా సమాచారం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ లో కూడా ఒక్క సీట్ కూడా రాకపోవడం, ఇక ఎమ్మెల్సీలు 6 వెళ్ళిపోవడం, అంతకుముందు ఎమ్మెల్యేలు 6 వెళ్ళడం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 1/2 డజన్ చొప్పున, ఇటు ఎమ్మెల్సీలు ఒకవైపు దఫాలుగా 1/2 డజన్ చొప్పున ఇలా వెళ్ళడం జరుగుతుంది. మరో 1/2 డజన్ మంది క్యూ లైన్ లో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. ఆ రకంగా మొత్తానికి 12 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు వెళ్ళడం కూడా దాదాపు జరిగిపోతుంది. ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు, 6 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. మరో 6 మంది సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీంతో గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఒకప్పుడు ఎవరికి కూడా గేట్లు తెచ్చుకునే కావు. దర్శనం కేసీఆర్ ను కలవాలంటే చాలా పడిగాపులు కాచేవారు మంత్రులైన ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు ఉచిత దర్శనం అన్నట్టుగా దాదాపు చూస్తున్నాం. కేసీఆర్ ను కలుస్తున్న వారు ఫోటోలు తీసుకోవడం, ఆ ఫోటోలు తీసుకున్న వారిని సెక్యూరిటీ లాగి పడేయడం, ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ ఉచిత దర్శనం, సర్వదర్శనం కి అవకాశం ఇచ్చారు అనేటువంటి ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. సో ఆ రకంగా ఇటు కార్యకర్తలకు కావచ్చు, అందరినీ కూడా కేసీఆర్ పామలో కడుతున్నారు. అలాగే పార్టీ పరిస్థితుల పైన, ఎమ్మెల్యేల ఈ గోడ దూకుడు పైన కూడా ఆయన తాజాగా
నేతలతో అయితే చర్చిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. అయితే వారం రోజుల పాటు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పర్యటన ముగించుకున్నారు. రాష్ట్రానికి అయితే తిరిగి వచ్చారు. మరి వీటిలో కేటీఆర్, హరీష్ రావు ఈ మధ్య ఏదైతే భేటీ జరిగిన మరుసటి రోజే పార్టీ ముఖ్య నేతతో గులాబీబాద్ సమావేశం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి కేటీఆర్, హరీష్ రావు, కవిత బెయిల్ పిటిషన్ పైన పార్టీ ఫిరాయింపుల అంశం పైన ఎక్స్పర్ట్లతో మాట్లాడుతున్నారు. అయితే ఓవైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ టెన్షన్ పడుతున్న వేళ అధినేత కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. వచ్చి రాగానే ముఖ్య నేతలు సమావేశం కావడం. సో ఈ పార్టీలో ఏం జరుగుతుంది అనేది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ మారింది. అసలు పట్టించుకుంటున్నారా వీళ్ళు పార్టీని, లేక గాలికి వదిలేశారా, అసలు పార్టీని నమ్ముకొని ఉండాలా అన్నట్టుగా ఇటు జిల్లాల నాయకులు కావచ్చు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులంతా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఉన్న పరిస్థితుంది. ఆ పార్టీలో ఎక్కువగా కనీసం అధినేతలతో ఎవరంటే హామీ రావడం లేదు అనేటట్టుగా కూడా అనిపిస్తుంది. సో ఏ టైంలో ఏ జలకి ఇస్తారో తెలియని పరిస్థితుల్లో ఇటు ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ లో ఇప్పుడైతే పెద్ద కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. మరోవైపు కవిత జైలుకు వెళ్లి 100 రోజులు దాటిపోయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి తెలంగాణలో టీడీపీ కూడా పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా టీడీపీలోకి వెళ్తారు, టీడీపీ అధ్యక్ష పదవి తీసుకుంటారు అనేటువంటి రూమర్స్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ మల్లారెడ్డి కనుక అటుగా ఆలోచనలు చేస్తే మాత్రం మల్లారెడ్డి అతని అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జారిపోయినట్టే కనిపిస్తుంది. సో ఆ రకంగా ఒక్కొక్కటిగా వార్తలు అయితే బయటికి పొక్కుతూనే ఉన్నాయి. పార్టీని ఎలాగా కాపాడుకోవాలనే దానిపైన అయితే ప్రస్తుతం అధినేత దృష్టి పెట్టారు. మరోవైపు కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో ముచ్చటిస్తూ ఏపీలో జగన్ ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా చాలా వరకు ట్రోల్ కు దారితీసే. తెలంగాణలో మీరు ఓడిపోయింది చూసుకోవడం కాకుండా మీ మిత్రుడు ఓడిపోయాడు అనే దిగులు మీకు ఎక్కువ ఉంది అనేటటువంటి వ్యాఖ్యలు కూడా మనకు దాదాపు వినిపించాయి. సో ఆ రకంగా టిఆర్ఎస్ పార్టీకి అన్ని విధాల వారు ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ మాట మాట్లాడినా కూడా అన్ని కాంట్రవర్సీలుగా వెళ్ళిపోతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులో మాట్లాడడం అనేది వారికి తిరిగి ఎదురు బాణంగా తగులుతుంది. గతంలో వారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలను వారు తీసుకోవడం అనేటువంటిది అయితే ఈసారి వాళ్ళకు ఆ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు అనేటటువంటి వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు నాయకులతో పాటు సాధారణ ప్రజానికం కూడా సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీకి ఇటు అస్త్రాలు అయితే సంధిస్తున్నారు. మీరు మీ నైతిక గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి మీ పార్టీ మాట్లాడమా అనేటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. సో ఆ రకంగా బీఆర్ఎస్ కు మాత్రం కష్టకాలంలోనే ఉంది, మరింత కష్టాల్లోకి రోజుకింత ఊడిపోతుంది అన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.